people, this is Meher. So welcome to my channel Meher Khan 837. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ అనమాట. అవునండి, మొన్న రంజాన్కి నేనే చికెన్ బిర్యానీ అనేది చేశాను. సో మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ వీడియో అనేది నేను నెక్స్ట్ డేనే అప్లోడ్ చేద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాను, బట్ కుదరలేదు. ఎందుకంటే ఎడిటింగ్స్ ఇవన్నీ కూడా నేనే చేసుకుంటాను కాబట్టి కొంచెం లేట్ అయింది. సో వీడియో డిలే అయినందుకు అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. బట్ నేను డిలే చేసినా కూడా మీరు ఈ వీడియో చూశాక ట్రై చేయడం అయితే లేట్ అయితే చేయొద్దు. అండ్ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్క నిమిషం, నా వీడియోని ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానివ్వండి, లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అనేది మర్చిపోతున్నారు. సో దయచేసి నా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నుంచి నాకు వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఒక మంచి మోటివేషన్ దొరుకుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా, నాతో ఏమన్నా షేర్ చేసుకోవాలనుకున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తాను మీ కమెంట్స్కి రిప్లై ఇవ్వడానికి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూసారు కదా, ముందుగా నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, కూరగాయలన్నీ కట్ చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. టమాటా, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అనమాట. నేను ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ 3 టమాటాలు, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. అండ్ ఈ గిన్నెలో వచ్చేసి నేను గరం మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ పౌడర్స్ నేను మిక్స్ చేసి వాటర్లో స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి బిర్యానీ సామాన్ అనమాట. బిర్యానీ ఆకు, లవంగము, ఇలాచి, ఇవన్నీ కూడా వేసి పెట్టుకున్నాను. అండ్ ఈ గ్లాస్లో వచ్చేసి నేను కర్డ్ తీసుకున్నాను. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు వేసుకోవచ్చు అని చెప్పి. అండ్ సాల్ట్ మనం చేసే దాంట్లో ఎంత సాల్ట్ పడుతుందో అంత వేసుకోవడానికి నేను ఈ బౌల్లో తీసి పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకోవచ్చు అని చెప్పి నేను ఇక్కడ తీసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. నేను 2 kgs బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసి ఇట్లా తీసి పెట్టుకున్నాను. సో ముందుగా బిర్యానీ పైన గార్నిష్ చేయడానికి నేను ఒక ఆనియన్స్ తీసుకున్నాను. సో 2 ఆనియన్స్ని నీట్గా పొడవుగా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి నేను యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. లైక్ 2 tablespoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి, ఇక్కడ నేను 2 tablespoons సాల్ట్ తీసుకున్నాను. సో దీన్ని నేను కొంచెం బాయిల్ చేసుకున్నాక ఫ్రై చేసుకుంటాను అనమాట. సో ఇలా సాల్ట్ వేసుకున్నాక అది వాటర్లో బాగా మిక్స్ అవ్వడానికి నేను ఇట్లా కొంచెం కలుపుకున్నాను. చూసారు కదా, ఈ సాల్ట్ అనేది బౌల్లో వేసుకున్నాక ఈ ఆనియన్స్ తోటి నీట్గా మిక్స్ చేసుకున్నాను అనమాట. సో వాటర్లో బాయిల్ అవ్వడానికి నేను ఇలా ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. సో ఈ లోపు మనం బిర్యానీ డబర్ తీసుకున్నాము. సో నేను ఫస్ట్ వచ్చేసి ఘీ అనమాట. సో ఈ ఘీ అనేది నేను ఒక 5 tablespoons తీసుకున్నాను అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇట్లా నేను ఫస్ట్ ఘీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఘీ వేసుకున్నాక మనం ఫస్ట్ బిర్యానీ సామాన్లన్నీ యాడ్ చేసుకుంటాం అనమాట. లైక్ లవంగం కానివ్వండి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ ముందుగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక నీట్గా కలుపుకోవాలి. ఈ ఘీ తోటి నీట్గా మిక్స్ అవ్వడానికి నేను చూసారు కదా, మీ ఘీ అనేది మొత్తం డబర్ నుంచి సైడ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇవన్నీ కొంచెం జరుపుకుంటూ దాంతో ఒకటి మిక్స్ అవ్వడానికి ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు నీట్గా కలుపుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ముందుగా ఇక్కడ ఈ గ్రీన్ చిల్లీస్ అనేవి నేను ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ అనేవి 4 slicesగా కట్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక 2 tablespoons తీసుకున్నాను. సో మనం ఇంకొంచెం మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మసాలా అనేది ఎక్కువ యాడ్ చేయడం వలన అంత మంచిది కాదు, వేడి చేస్తుంది ఎక్కువ అని చెప్పేసి నేను కొంచెం లైట్గానే తీసుకున్నాను మసాలాస్ అనేటివి.
చూసారు కదా! సో, ఇలా నీట్‌గా కలుపుకోవాలనమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన ఏంటంటే కింద మాడిపోవడం లాంటిది జరుగుతది. సో, కాబట్టి ప్లేట్ అనేది క్లోజ్ చేయకుండా ఇలా నీట్‌గా కలుపుకుంటూ ఉండాలనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, నేను ఇలానే కలుపుకుంటూ ఉన్నాను. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇలా కలపడం వలన ఏంటంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందనమాట. సో, అందుకే నేను నీట్‌గా ఇలా కలుపుకుంటూ ఉన్నాను. మీరు చూసారు కదా! నాది కూడా కొంచెం ఇట్లా మాడిపోతూ ఉండడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఘీ అనేది మొత్తం సైడ్‌కి వెళ్ళిపోవడం వలన ఇవన్నీ మిక్స్ అవ్వడం లేదు. అందుకని నేను కొంచెం సైడ్ నుంచి ఇలా జరుపుకుంటూ మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు ఇలా నీట్‌గా మిక్స్ అయిపోయిన తర్వాత నేను ముందుగా ఆనియన్స్ వేసుకుంటున్నా అనమాట. సో, మీకు ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఇవన్నీ ఆనియన్స్. సో, ఇవన్నీ ఆనియన్స్ అనేవి నేను వెడల్పుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు నీట్‌గా ఆనియన్స్ అనేవి కూడా నీట్‌గా మిక్స్ చేసుకోవాలనమాట. కింద అడుగున అనేది మాడిపోకుండా మనం ఇలా నీట్‌గా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆనియన్స్ అనేటివి అన్నీ కొంచెం మెత్తబడేంత వరకు నీట్‌గా కలుపుకుంటూనే ఉండాలనమాట. ఇప్పుడు నేను ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందాక మనం గార్నిష్ కోసం ఆనియన్స్‌ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఆనియన్స్ అనేవి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అవి బాయిల్ అయ్యాయా లేవా అని. సో, ఆనియన్స్ అనేవి నీట్‌గా బాయిల్ అయ్యాయి. సో, కరెక్ట్‌గా బాయిల్ అయ్యాయి కాబట్టి నేను ఇవన్నీ తీసుకొని ఒక వాటర్ లేకుండా ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకుంటున్నాను అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఇవన్నీ ఒకసారి నీట్‌గా కలుపుకున్నాను. కలుపుకున్నాక ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకుంటున్నాను. సో, వాటర్ లేకుండా ఇలా ఒక ప్లేట్‌లో నీట్‌గా సైడ్‌కి తీసి పెట్టుకోవాలి. చూసారు కదా! సో, ఈ ఆనియన్స్ అనేవి నేను అన్నీ తీసి ఒక ప్లేట్‌లో సైడ్ పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఈ బౌల్ సైడ్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఈ బిర్యానీ డబర్‌లో మనం రుచికి సరిపడంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి నీట్‌గా కలుపుకోవాలనమాట. సో, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, నేను మళ్ళీ ఇలా కలుపుకున్నాను. దాని తర్వాత వచ్చేసి నేను 3 టమాటాస్ నీట్‌గా వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాస్‌ని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ టమాటాస్‌ని కూడా మనం నీట్‌గా కలుపుకోవాలనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ టమాటాలు కూడా మనం నీట్‌గా ఇట్లా కలుపుకొని తర్వాత ప్లేట్ మూసి పెట్టుకోవాలి. టమాటాస్ అనేవి నీట్‌గా మగ్గిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ ప్రాసెస్‌కి వెళ్ళాలనమాట. సో, ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసుకున్న తర్వాత టమాటాలు మగ్గేంత వరకు మనం ఇందాక వేరే ప్లేట్‌లో తీసి పెట్టుకున్నాం కదా! ఆనియన్ స్లైసెస్ అని గార్నిష్ కోసం. సో, అవన్నీ నేను ఇట్లాగా ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని అందులో ఇలా డీప్ ఫ్రై లాగా చేసుకున్నా అనమాట. సో, ఇట్లా సేమ్ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేటివి. అన్నీ ఫ్రై చేసుకొని మళ్ళీ వేరే ప్లేట్‌లో తీసి పెట్టుకున్నాను. సో, ఇదండి ఈ గార్నిష్‌కైతే మన ఆనియన్స్ అనేటివి రెడీ అయిపోయాయి. మీకు లాస్ట్‌లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నేను ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకున్నాను. సో, గార్నిష్ అయితే మనకి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న టమాటాలన్నీ కూడా మగ్గిపోయాయన్నమాట. సో, ఈ టమాటాలు మగ్గిపోయిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి మళ్ళీ నీట్‌గా కలుపుకుంటున్నాను. సో, ఇప్పుడు ముక్కలనేది యాడ్ చేసుకోవాలనమాట. నేను చికెన్ అనేది పెద్ద పీసెస్ అనేటివి అన్నీ వాష్ చేసుకొని నీట్‌గా పెట్టుకున్న పీసెస్‌నన్నిటిని నేను యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకున్నాక ఈ టమాటా కన్సిస్టెన్సీ ఉంది కదా! సో, దాంతోటి ఇవి మిక్స్ అవ్వడానికి నేను కొంచెం లైట్‌గా అలా కలుపుకుంటున్నాను. సో, మీరైతే ఎక్కువ కలుపుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ కలపడం వల్ల ముక్కలనేది చెదిరిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో, ఇట్లా కలుపుకున్నాననమాట. కలుపుకున్నాక ఈ ముక్కలనేది కొంచెం మగ్గడానికి నేను ప్లేట్ అనేది క్లోజ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఈ ముక్కలనేవి బాగా మగ్గిపోయినాయి. సో, ఈ ముక్కలనేవి మగ్గిన తర్వాత దానికి సరిపడా నేను పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పసుపు వేసిన తర్వాత ఇవంతా కొంచెం కలుపుకోవడానికి నేను ఇలాగ మళ్ళీ కలుపుకుంటున్నాను.
చూసారు కదా, ఈ ముక్కలన్నిటికీ పసుపు అనేది తగిలేలాగా నేను ఇలా కలుపుకున్నాను. దాని తర్వాత మళ్ళీ మనకి ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి మనం ఇందాక కలిపెట్టుకుని చెప్పాను కదా, ఈ కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మసాలాస్ అన్నీ కూడా నేను మళ్ళీ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాను కదా, సో ఇప్పుడు వచ్చేసి ఈ ముక్కలన్నిటికీ మసాలా అంటుకునే విధంగా కొంచెం కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్ మూసి పెట్టాలి. ఎందుకంటే ఈ ముక్కలన్నిటికీ మసాలా అనేది నీట్గా పట్టుకోవాలి కాబట్టి ఇలాగ నేను క్లోజ్ చేసి పెడుతున్నాను. సో చూసారు కదా, ఇందాక నేను ఇలా కలిపి మూత వేసి పెట్టుకున్న తర్వాత చూడండి, అంత మసాలా అనేది ముక్కలకి నీట్గా అంటుకుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియాల పొడి సరిపడినంతగా వేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి పెరుగు అనమాట. నేను నా దగ్గర ఉన్న ఈ గ్లాస్లో ఉన్న పెరుగుని నేను కొంచెం ఒక 5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ పెరుగు అనేది యాడ్ చేసుకోవడం వలన ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. అట్ ద సేమ్ టైం కొంచెం స్పైసీనెస్కి ఈ పెరుగు అనేది కొంచెం టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట. అందుకే నేను ఈ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు అనేది యాడ్ చేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ నేను కొంచెం గరం మసాలా, కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వేసేయద్దు. ఎందుకంటే మళ్ళీ అది ఎక్కువ కారం అయిపోయినా కూడా బిర్యానీ మొత్తం ఎక్కువ స్పైసీ అయిపోతుంది. నేను ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ స్పైసీనెస్ కాకుండా కొంచెం మీడియం టేస్ట్గానే చేశాను. సో ఎక్కువ కారం ఉండకుండా, ఎక్కువ చప్పగా టేస్ట్లెస్ లేకుండా నేను ఒక టేస్టీగా చేయడానికి ట్రై చేశాను అనమాట. చూసారు కదా, చూస్తుంటూనే టేస్టీగా నోరు ఊరిపోతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం పుదీనా, కొత్తిమీర అనేది కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను కదా. సో అవి కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో అవి యాడ్ చేసుకున్న తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా. సో ఆ బియ్యం నీట్గా వాష్ చేసి నానబెట్టుకున్న బియ్యాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 2 kgs ఆఫ్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. సో ఆ రైస్ అనేది మొత్తం యాడ్ చేసుకున్నాక నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, నేను ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ 2 kg బాస్మతి రైస్ని నేను ఒక బౌల్తో మెజర్ చేసుకున్నాను. సో మీరు ఏ బౌల్తో అయితే మెజర్ చేసుకుంటారో ఆ బౌల్కి వచ్చేసి ఇప్పుడు నేను ఈ బౌల్లో వచ్చేసి నాకు 2 టైమ్స్గా మెజర్ చేసుకున్నాను కాబట్టి నేను 3 టైమ్స్గా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో సేమ్ మీరు కూడా అట్లాగనే 3 టైమ్స్గా యాడ్ చేసుకోండి. అంతే అండి. ఇప్పుడు వచ్చేసి ప్లేట్ మూత వేసి పెట్టుకోండి. దాని తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెం చెక్ చేసుకోండి. అండ్ రైస్ అనేది ఎక్కువ కలపొద్దు. సో ఇలా నేను ప్లేట్ అనేది క్లోజ్ చేసి మధ్య మధ్యలో చెక్ చేసుకున్న తర్వాత బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదా, వేడి వేడి గుమగుమలాడిపోయే బిర్యానీ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట. ఇదే అండి మేము ఫెస్టివల్కి చేసుకున్న బిర్యానీ.